జై శ్రీమన్నారాయణ. హ్యాపీ హోమ్ గుడ్ లైఫ్ ఛానల్ ద్వారా ప్రసారమవుతున్న ధనుర్మాస వైభవంలో తిరుప్పావై 5వ పాసురం గురించి తెలుసుకుంటున్నాం. మనకు ఈ పాసురాన్ని శ్రావ్యంగా అద్భుతంగా అందిస్తున్నవారు శ్రీమాన్ ఎన్ శ్రీనివాసాచార్యులు గారు, సంతోష్ నగర్, హైదరాబాద్. వారి మాటల్లో పాసురం యొక్క విశిష్టతను విందాం. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. తిరుప్పావైలో 5వ పాసురం యొక్క విశేషార్థం తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. మాయనై మందు వడమధురై మైందనై தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர்குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கும் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித்தெடுது வாயனார் பாடி மனத்தினால் சிந்திக்க போய விடயம் புகுடருவார் நின்னலவும் தீனில் தூஷாகும் செப்பேலோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே శరణం. ఓం అస్మద్గురుభ్యో నమః. 5వ పాసురంలోని విశేషార్థము. ఓ చెలియలారా, మాయా విలాసితుడకు పరమాత్మ ఆ ఉత్తర మధురానగరమున అవతరించి యమునా తీరమున వసించుచున్నాడు. యాదవ కుల దీపకుడు యశోద తనయుడు దామోదరుడైన శ్రీ వాసుదేవుని మనమందరము స్నానాది అనుష్ఠానములు పూర్తి చేసుకొని పవిత్రులమై వచ్చి రమణీయ కుసుమ దామములతో పూజించి నోరార ఆయనను స్తుతించిన పూర్వ పాపములు రాబో పాపములు అగ్నిలో పడవేసి దూది వలె పటాపంచలగును. మన పవిత్ర వ్రతమును కూడా పూర్తి అగునని చెప్పేసి నేటి విశేషమైన 5వ పాసురంలో ఆండాళ్ తల్లి కృప చేసింది. ఓం అస్మద్గురుభ్యో నమః. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. గోదాదేవి వచ్చెనమ్మా, మన ఆండాలు వచ్చెనమ్మా. గోదాదేవి వచ్చెనమ్మా, మన ఆండాలు వచ్చెనమ్మా. మన ఆండాలు వచ్చెనమ్మా. విల్లి పుత్తూరు నుంచి గోదాదేవి వచ్చేనమ్మ. అంగరంగ వైభోగంగా గోదాదేవి వచ్చేనమ్మ. ముత్యాల పల్లకెక్కి గోదాదేవి వచ్చేనమ్మ. మనవాడ వచ్చెనమ్మ. గోదాదేవి వచ్చేనమ్మ. గోదాదేవి వచ్చెనమ్మా, మన ఆండాలు వచ్చెనమ్మా. మన ఆండాలు వచ్చెనమ్మా. సిరులన్నీ పండగ గోదాదేవి వచ్చేనమ్మ. తిరుప్పావై ఇవ్వగా గోదాదేవి వచ్చేనమ్మ. మాలాలు ధరించిన గోదాదేవి వచ్చేనమ్మ. మహిళ వెలసిన తల్లి గోదాదేవి వచ్చేనమ్మ. గోదాదేవి వచ్చెనమ్మా, మన ఆండాలు వచ్చెనమ్మా. మన ఆండాలు వచ్చెనమ్మా. కళ్యాణ తిలకముతో గోదాదేవి వచ్చేనమ్మ. కాల పారాని తోడ గోదాదేవి వచ్చేనమ్మ. దయగల్ల మా తల్లి గోదాదేవి వచ్చేనమ్మ. దిక్కైన శ్రీవల్లి గోదాదేవి వచ్చేనమ్మ. గోదాదేవి వచ్చెనమ్మా, మన ఆండాలు వచ్చెనమ్మా. మన ఆండాలు వచ్చెనమ్మా. మన ఆండాలు వచ్చెనమ్మా. మన ఆండాలు వచ్చెనమ్మా. పాశురం విన్నాం కదా. అలాగే నిషిత పాడిన భక్తి పాట, ఎంతో చక్కగా పాడిన పాట విన్నాము. తిరిగి రేపు 6వ పాశురంలో కలుద్దాం. ఎప్పట్లాగానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, కామెంట్ ఇవ్వండి. గోదాదేవికి జయమంగళం, నిత్య శుభమంగళం. జై శ్రీమన్నారాయణ.